ఎవరు? ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము. ఆయన ఆ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈరోజు అంత గొప్ప దేవుడు నీకు దేవుడా? ప్రశ్న ఏంటంటే, నీకు ఆయన తండ్రియా, నాకు ఆయన తండ్రియా? యోహాను సువార్త 1:12 ఎందరో ఆయన నామాన్ని అంగీకరిస్తారో, ఎందరో ఆయనను ప్రభువు అని నోటితో ఒప్పుకుంటారో, హృదయంలో ఆయనను ప్రతిష్ఠ చేస్తారో, నమ్మి బాప్తిసం పొందుతారో, వారికే ఆయన తండ్రి, వారికే ఆయన తల్లిగా, తండ్రిగా హృదయంలో రక్షించు దేవుడు. ప్రపంచమంతా ప్రజలందరికీ సువార్త. కానీ ఎవరు పొందుకుంటారు? ఎవరు నిజంగా ఆయన కుమారులు కుమార్తెలు అంటే ఆయన హృదయంలో చేర్చుకున్నవారు. దేవుడు అందరికీ చెక్ ఇచ్చాడు, రక్షణ అనే చెక్ దేవుడు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. ఏం చేస్తామంటే ఆ చెక్ చాలా బాగుందని చెక్ను తీసుకొని ఒక ఫ్రేమ్ కట్టించి పెడితే ఏమవుతుంది? బ్యాంక్ చెక్ తీసుకొని ఒక ఫ్రేమ్ కట్టించి ప్రతిరోజు ఆ చెక్ను దాచిపెట్టుకొని బైబిల్లో పెట్టుకొని ఆ చెక్ పిల్లో కింద పెట్టుకొని పడుకుంటే ఉపయోగమా? ఏం చేయాలండి? చెక్ను ఏం చేయాలమ్మా? బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళి ఏం చేస్తాము? క్యాషియర్ దగ్గరికి వెళ్ళి, ఈ చెక్ నా పేరు మీద ఉన్నది, ఇది నా చెక్, నాకు నా పరలోకపు తండ్రి ఆయన ఇచ్చాడు. అయితే క్యాషియర్ చెక్ను చూస్తాడు, ఈ చెక్ నీదా? అవును, ఇది నా పేరు మీద ఉంది. సరే, అయితే వెనక సంతకము కదా, వెనక సైన్ చెయ్య అంటాడు. చెక్ మలిపి వెనక సైన్ చేస్తాము. ఆ సైన్ ఏంటంటే, ప్రభు యేసు నా ప్రభు, నా రక్షకుడు, నేను ఒప్పుకుంటాను. వెనక సైన్ చేస్తే క్యాషియర్ తీసుకొని ఆ సైన్ టాలీ చేసి కదా మనకు రక్షణ అటు ఆ ఉన్న విలువ ఇచ్చేస్తాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు అంటే ఇష్టము, యేసు ప్రభు అంటే ఇష్టము, బాప్తిసం అంటే కష్టము. రహస్యంగా ఆలయంలో, గృహాల్లో, హృదయాల్లో మాత్రమే యేసయ్యను ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. కానీ బయట అన్యుల వల్లనే యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, పర్వాలేదు, ఆయన కూడా ఒక దేవుడే. కాదండి, మనుష్యుల ఎదుట నన్ను గురించి, నా నామమును గురించి సిగ్గుపడువారు ఎవరో, నేను నా పరలోకపు తండ్రి ఎదుట, దూతల ఎదుట వారిని గురించి చెప్పాలి. మీరు కంప్లీట్ చేయాలి. సిగ్గుపడతాను. ప్రభువా మేము నీ పేరట ఇన్ని కార్యాలు చేయలేదా? సంవత్సరం అంతా ఆలయానికి మేము వెళ్ళలేదా? నీ కానుకలు అర్పించలేదా? మీకు కానుకలు అర్పించి ఎన్నెన్నో చేశాం కదా. మీరు ఎవరో నేను ఎరుగను, పోండి అని మత్తయి సువార్త 7:22-23 వచనాల్లో ఉంటుంది. కారణం ఏంటమ్మా? ఎందుకు ఎరగడు? మీ నామం పేరటనే మేము గొప్ప కార్యాలు చేశాం కదా, మీ నామం పేరటనే మేము అనేకులకు మంచి పనులు సువార్త చెప్పాం కదా. మీరు నా నామాన్ని ఎరగలేదు ఎప్పుడు కూడా. మీరు నన్ను గూర్చి మీరు మనుషుల ఎదుట ఒప్పుకోలేదు. అందుకే వాక్యంలో రక్షణ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే హృదయంలో జరిగిన మార్పు, హృదయంలో యేసు ప్రభు అని ఒప్పుకున్న ఆ యొక్క మార్పు బహిరంగంగా ఒప్పుకొనుట రక్షణ. హృదయం. అందుకే రోమీలకు 10వ మనము అధ్యాయం 9-10 వచనంలో నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో ఒప్పుకొనును, రక్షణ కలిగినట్టు నోటితో, హృదయమందు విశ్వాసము, నోటితో ఒప్పుకోలు. అనగా నేను క్రైస్తవుని, దేవుని బిడ్డను, క్రీస్తు నా ప్రభువు, మిగతా ఏవి కూడా నాకు అక్కర్లేదు. మీరు అవి ఉన్నా లేకుండా పర్వాలేదు. యేసుక్రీస్తుని పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవరు? రక్షణ. అందుకే ఇంతకుముందు చక్కని పాటకు ఎవరు పాడారు? ఏ పాటం అది? స్పెషల్ సాంగ్. ప్రతిదినం ప్రతిక్షణం ప్రతిష్ఠితం నా యేసుకే, నా విభునికే, నా సర్వము. పాట అర్థం మనకు అర్థమైంది అంటే చక్కగా పాట పాడేమో, చప్పట్లు కొట్టాం. నా సర్వము నా విభునికి సదా, సర్వస్వము ఎల్లకాలము సదా అంకితం. ఏం అంకితం చేస్తున్నామంటే దేవునికి? ఈరోజు ఒక ప్రశ్న, దేవునికి మనము ఏం అంకితం చేస్తాం? ఈరోజు నా వాక్య అంశం, దేవుడిచ్చిన అంశం ఇదే, టైమ్ ఆఫ్ రివ్యూ. అనగా మనము లెక్క అప్పగించే సమయం. సంవత్సరపు అంతంలో ఉన్నాము, చివరి పునరుత్థాన దినంలో ఉన్నాము.
పరీక్ష లేకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారా పిల్లలు? వెళ్తారు కదా. ఎగ్జామ్ కావాల్సిందే, టెస్ట్ అయిపోవాల్సిందే, ఇంటర్న్షిప్ అయిపోవాల్సిందే, లేక అదొక ఆ కోర్స్ అయిపోతే పరీక్ష రాసాకనే నెక్స్ట్ గ్రేడ్, పరీక్ష పాస్ అవుతే నెక్స్ట్ గ్రేడ్, లేకుంటే సేమ్ గ్రేడ్ కదా. ప్రమోషన్లు ఎట్లా వస్తాయండి? ఇక్కడ చాలామంది మేనేజర్స్ ఉన్నారు. ప్రమోషన్ రావాలి అంటే పర్ఫార్మెన్స్ రివ్యూ కావాల్సిందే. ఆ రివ్యూ సంవత్సరం అంతా ఏం చేస్తా చెప్పయ్యా అంటే మొత్తం రాస్తారు. రాస్తే మేనేజర్ అదంతా చూసి రాసింది రైటా కాదా, ఈ పర్ఫార్మెన్స్ చేశారా లేదా, ప్రతి చేసిన అచీవ్మెంట్స్ ఏంటివి కదా, మీరు కంపెనీకి బెనిఫిట్స్ ఎలా తెచ్చారు, ఎంత రెవెన్యూ కంపెనీకి తెచ్చారు, జనరేట్ చేశారు, ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని మీకు అప్రిసియేషన్స్ కూడా వచ్చాయి, ఇవన్నీ కూడా సంవత్సరపు అంతంలో లెక్క చూసి అప్పుడు ప్రమోషన్ ఇవ్వాలా వద్దా, లేక ఈ మధ్యలో మార్కెట్ బాగాలేదు కదా కాబట్టి శాలరీ కట్ చేస్తున్నారు, ఉన్న శాలరీ కూడా పెట్టట్లేదు. ఉంటాయి గ్రేడ్స్. ఒకటేమో మీట్ ఎక్స్పెక్టేషన్స్, సరే అనుకున్నది ఎక్స్పెక్ట్ ఆయన చేశారు కాబట్టి ఓకే, ప్రమోషన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. పర్ఫార్మెన్స్ తర్వాత గుడ్ పర్ఫార్మెన్స్, తర్వాత నెక్స్ట్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, అనగా శక్తికి మించి చేశాడు, డిస్టింగ్విష్గా చేశారు అని ప్రమోషన్లు వస్తాయి. కొన్ని ఉంటాయి నీడ్ ఇంప్రూవ్మెంట్, అంటే చేసే స్థాయి కన్నా ఇంకా తక్కువ చేస్తావు, 10% కట్. కంపెనీస్లో ఇహలోక పరమైన విషయాల్లో ఇన్ని చేస్తూ ఉంటే మరి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అందరం జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక్కడ మనం చూస్తుంటే ఆత్మీయ జీవితంలో దేవుడిచ్చిన పరిచయలో నమ్మకత్వం, దేవుడు ఆలయంలో మనం నాటాడు, దేవుడు రక్షణ సువార్త వినిపించాడు, దేవుడు ఈరోజు జీవితము సంవత్సరం అంతా 52 వారాలు 365 రోజులు దేవుడు ఇచ్చి మనకు ఆయన ఈరోజు లెక్క గురించి ఒక మంచి ఇక్కడ వాక్యంలో ఉందండి. ఒక రాజు అంట, ఒక పరలోక రాజ్యం గురించి ఒక మర్మం ఇది. అతను దాసులను పిలిచి లెక్క ఆయన అప్పగిస్తున్నాడు. చూడండి 14th verse. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకటికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి, ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూస్తుంటే ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి, ఆయన వెళ్ళే ముందు దాసులను పిలిచి ఆయన వారికి ఆస్తిని అనగా తలాంతులను ఆయన అప్పగించాడంట. అప్పగిస్తూ ఒకనికి 5, ఒకనికి 2, మరొకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి దేశాంతరం పోయాను. చూడండి, అవర్ టైం, మనము దేవుడు మనకు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి, భూలోకంలో జీవించిన ప్రతి ఒక్కరికి దేవుడు తన సామర్థ్యము చొప్పున తలాంతు ఇస్తాడు దేవుడు కదా. తలాంతు అనగా వారికి దేవుడి ఇచ్చే ఆ యొక్క వరము, లేక ఆ గిఫ్ట్, బహుమానం, మన సమయము, ఒక మనకు కదండి టాలెంట్, మన సమయము, తర్వాత మనకు దేవుడు ఇచ్చిన వాక్చాతుర్యం కావచ్చు, మన జ్ఞానం కావచ్చు, బలము, ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇచ్చే తలాంతే ఇక్కడ. అందుకే ఆస్తిని ఆయన అప్పగించి దేశాంతరం, ఒకటికి 5 అంటే 5 టాలెంట్స్ అనగా 5 తలాంతులు, మరి ఒకరికి 2 తలాంతులు, మరి ఒకరికి 1 తలాంతు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా చెప్పలేదు నాకు దేవుడు ఏ తలాంతు ఇవ్వలేదు అని అననీకే లేదు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రతి ఒక్కరికి ద లీస్ట్ ఈజ్ 1. నాకు ఏమీ లేవు తలాంతులు అనుకోనికే లేదు, కనీసం 1 దేవుడు ఇచ్చాడు. సామర్థ్యం చొప్పున వారి శక్తి కొలది, వారి విశ్వాస పరిమాణం బట్టి దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తుంటే తలాంతులు ఇచ్చి దూర దేశాంతరం పోయాను. నిజమే, ఆయన ఆరోహణమై వెళ్ళే సమయంలో కదా, నేను తిరిగి వస్తాను, నేను వచ్చే వరకు మీరు నమ్మకంగా జీవించాడు. జీవితకాలం అంతా నమ్మకంగా జీవించడానికి దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తుంటే 16వ వచనం, 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులను యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఆమేన్. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటే తలాంతులు
దేవుడు ఇచ్చిన తలాంతులు, సామర్థ్యము, సమయము, శక్తి, బలము, ఆరోగ్యము, ఇవన్నిటి గురించి దేవుడు ఒకనాడు లెక్క అడగబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. టైమ్ ఆఫ్ రివ్యూ అనగా మనము చేసి దాన్ని మనం ఏ రీతిగా భూలోకంలో జీవించామో, ఏ రీతిగా ఆయన ఇచ్చిన సర్వంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాము, నమ్మకత్వము దేవుడు ఈరోజు చూస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆయన వారి యొద్ద లెక్క చూచుకుంటకు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. యజమానుడు తిరిగి వచ్చి ఫస్ట్ థింగ్ ఆయన చేసేది లెక్క చూసుకున్నట కదా. అయితే లెక్క చూసుకుంటే వారందరినీ కూడా పిలిచాడు, దేవుడు పిలుస్తున్నాడు. అయితే పిలిస్తే ఇక్కడ మనం చూస్తే చాలా మంచి అకౌంట్ మనం చూస్తున్నాం. 20 వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. ఆమేన్. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తుంటే ద ఎగ్జామినేషన్ లేక అక్కడ ఆయన చూసేది ఎన్ని తలాంతులు ఇచ్చామని కాదు, అంటే ఎంత క్వాంటిటీ కాదు అక్కడ చూసేది. దేవుడు చూసే క్వాలిటీ ఏంటంటే మనం గమనిస్తుంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నీకు అనేకమైన ఆయన కదా అనేకమైన వాటి మీద నియమించదను. లూకా మనము సువార్తలో అనేక పట్టణముల మీద నియమించదని ఉంటుంది. అంటే దేవుడు అధికారం ఇస్తాడు అనగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటే 5 తలాంతులు ఆయనకి ఇచ్చారు. ఆయన 5కు శ్రమించి కష్టపడి ఆయన ప్రయాసతో మరి 5 తలాంతులు ఆయన చేశాడు. అంటే రెట్టింపు చేశాడు. 5 ఇచ్చినవాడు 10 తలాంతులు చేశాడు. అంటే దేవుడిచ్చిన ఆ శక్తి కొలది, సామర్థ్యం కొలది ఆయన కష్టపడి పని చేశాడు. రెట్టింపు, డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా. 10 తీసుకొని వచ్చాయా, ఇంత సంతోషంగా, గర్వంగా, ఆనందంగా, నీవు నాకు 5 ఇచ్చావు, మరి 5 నేను వీటి ద్వారా సంపాదించాను. ఇగో 10 తలాంతులు, టేక్ యువర్ 10 టాలెంట్స్ అన్నప్పుడు ఆ యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈరోజు దేవుడు కోరేది మనలో ఓన్లీ క్వాలిటీ ఇస్ నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్ కదండి. చాలాసార్లు అందరు చూస్తుంటే నమ్మకంగా మనము ఉంటామేమో, లేక మనము ఎవరు చూడనప్పుడు అపనమ్మకంగా ఉంటామేమో. దేవుడు కోరేది ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటుంది. పెద్ద వాటిలో నమ్మకంగా మనం ఉండి చిన్న వాటిలో చాలాసార్లు మిస్ అయిపోతామేమో. పర్వాలేదులే, కొంచెం అమౌంటే కదా, కొంచెమే కదా. దేవుడు కోరుతున్నాడు కొంచెంలో నీవు నమ్మకం. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ స్మాల్ థింగ్స్. చిన్న విషయాల్లో ఎక్కడ మనము నమ్మకంగా లేకుండా జీవిస్తున్నాం, ఎక్కడ మనము మిస్ అవుతా ఉన్నాము, ఏ చోట్లో దేవునికి నమ్మకత్వము కోల్పోయి ఉన్నాం. దేవుడు ఇక్కడ చూస్తున్నాడు కదా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి. గాడ్ టెస్టింగ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వాన్ని దేవుడు మన శక్తిని చూడట్లేదండి, మన బలం చూడట్లేదు, మన జ్ఞానము చూడట్లేదు దేవుడు, లేక మన యొక్క టాలెంట్స్, మనకు ఎంత వాక్చాతుర్యం ఉంది, అవి ఏవి కాదు. దేవుడు పరీక్షకు చూసేది నమ్మకత్వము. నాకు ఊడ్చే పనుందా, నీట్గా ఆలయం ఊడుస్తున్నామా, చీరలేసే పనుందా, ఎవరు చూసినా పర్వాలేదు, చూడకుండా పర్వాలేదు, దుమ్ము లేకుండా చైర్స్ అన్ని వేసి తుడుస్తున్నామా. దీని వెనుక ఎంతో ప్రయాసం ఉంది కదమ్మా. ప్రతి వారము చక్కగా వచ్చి అందరం చైర్స్లో కూర్చుంటాం, వారమంతా చైర్స్ అలాగే ఉండవు. ఎంతో దుమ్ము, ఎంతో డస్ట్ పడుతుంది, ఎంతో మట్టి ఉంటుంది ఇక్కడంతా కూడా కదా. మనం కేవలం సండే వచ్చి అలా కూర్చొని ఇంత నీట్గా అంత బాగుంది అనుకో కూర్చుంటాం, కానీ వెనుక ఎందరో ప్రయాస. రాత్రి 10 వరకు 11 వరకు చలిలో వచ్చి తుడుస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటాం. ప్రయాస ఉన్నది. ఆ కొంచెంలో నమ్మకత్వము. దేవుడు ఇక్కడ కోరేది నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది. అదే సేమ్ స్టేట్మెంట్. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను,
నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఆమేన్. చూడండి, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అనగా, చూడండి ప్రియ దేవుని సంగమా, మనము పడే ప్రయాసకు ఈరోజు భూలోకంలో అనుకోవచ్చు, ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత ప్రయాస పడుతున్నాను, ఎవరు నన్ను చూడట్లేదు, గుర్తించట్లేదు, ఎవరికి నా ప్రయాస అర్థమవట్లేదు, నా కన్నీళ్ళు, నా దుఃఖము, నా బాధ ఎవరు కూడా చూడట్లేదు అనుకోవచ్చేమో. ఈరోజు ప్రియ సంగమా, భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, బిడ్డలకు అర్థం అవ్వకపోవచ్చు, తల్లిదండ్రులకు అసలే తెలియకపోవచ్చేమో, సంఘమునకు తెలియకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మేనేజర్కు, మన బాస్కు తెలియకపోవచ్చు. ఎంతోమంది బాస్ పార్షల్గా ఉంటారు కదండి. వారి ఎవరైతే వాళ్ళ గ్రూప్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళను లేక ఎవరు బాగా బటరింగ్ చేస్తారో వాళ్ళని పైకి లేపుతూ ఉంటారేమో. నీ ప్రయాస ఎవరికి అర్థమో అవ్వకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ ప్రయాస చూస్తున్నాడు. నీ దేవుడు నీ ప్రయాస, నీ కన్నీరు, నీ శ్రమ, ఎక్స్ట్రా అవర్స్, ఇంట్లో బయట కన్నీటి ప్రార్థన కదండి, దేవుడు చూస్తుంటాడు. ఎవరు మనల్ని గుర్తించినా దట్స్ ఓకే, బట్ ఇట్ ఈస్ గాడ్, యువర్ సూపర్ బాస్. బాస్ అందరికీ పై బాస్ ఆయన్నే. ఆయన చూశాడు కదండి ఇక్కడ. అందుకే ఖచ్చితంగా ఆయన రివార్డ్ ఇస్తాడు, ఖచ్చితంగా ఆయన. అందుకే మనకు కొలసీలకు మరి తిమోతిలో కూడా ఉంటుంది, మీకు పైన యజమానుడు ఉన్నాడు అని గ్రహించి గుర్తించి మీరు డు నాట్ డూ ఐ సర్వీస్, కంటికి కనబడే ప్రయాస పరిచయం చేయకండి, కానీ ప్రభువునకు ఏ రీతిగా చేస్తారో ఆ రీతిగా నమ్మకంగా మీ ప్రయాస, మీ పరిచయం చేయడం ఉందండి. ఒకసారి చూద్దామా, మనము రెఫరెన్స్ ఎవరికైనా దొరుకుతుంది దయచేసి చెప్పండి. యజమానులకు మన యొక్క 22 కొలసీలకు 3:22. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఆమేన్. చూడండి ఇక్కడ ఎంత మంచి మాట. దాసులారా అనగా సేవకులారా అనగా విశ్వాసులారా, మనుషులను సంతోషపెట్టు వారై కంటికి కనబడ వలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనడి. ఈరోజు అనుకోవచ్చు, మేనేజర్స్ చాలా కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతుంటే జాబ్ మానేస్తారు, ఉద్యోగము మానేస్తారు, చెప్పకుండా వచ్చేస్తారు. అన్నా నాకు చాలా కష్టంగా ఉందన్నా, నేను ఈరోజు జాబ్ మానేస్తున్నాను, మేనేజర్కి చెప్పకుండా నేను ఐఎమ్ కమింగ్ హియర్. నాన్న నువ్వు రాకు, తిరిగి వెళ్ళి మేనేజర్తో సమాధాన పడు. దేవుడు చూస్తున్నాడు. అతను కాదని మేనేజర్, జీవంగల దేవుడు. కాబట్టి దేవుడు మనసు మారుస్తాడు. మార్చుకున్నా పర్వాలేదు, నమ్మకంగా చెయ్యి, పీస్ఫుల్ టర్మ్స్లో బయటికి రావాలి. అది విశ్వాసుల యొక్క ప్రమాణము, అది యొక్క మాదిరి. చాలామంది బయటకు వస్తుంటే ఆపేశాను కదండి. నేను కూడా ఇంత ప్రయాస, ప్రభావ ఇది అవసరమా, ఇంత ప్రయాసపడేది అవసరమా? దేవుడి వాక్యంతో అనేకసార్లు నాతో మాట్లాడతాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనము ముష్కరులైన మన యజమానులు, కఠినులైన యజమానులు, లేక పని ఎంతో ప్రయాస ఉన్నా కూడా లెట్స్ స్టాండ్ హోల్డ్ కదండి. మనం అరితిగా ఉందాం. కారణం ఏంటంటే మన దేవుడు మనకు ఒకరోజు ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. నమ్మకమైన మంచి దాసురా, నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ ప్రయాస రహస్యమందు చూచున్నా నీ తండ్రి నీకు జవాబిస్తాడు. ఎవ్వరు మనుషులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆశ్చర్యంగా అనుకోని విధంగా మన ప్రయాసకు దేవుడు ఖచ్చితంగా మనుషులందరూ చూస్తుండగానే జవాబిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ మాట ఉంటుంది. కాబట్టి నమ్మకత్వము దేవుడు ఈరోజు చూస్తున్నాడు. మరి మనము తిరిగి నెక్స్ట్ దాంట్లో మనం వెళ్తే, నీ తండ్రి యొక్క విశ్రాంతిలో ప్రవేశించము. నిజమే, మన ప్రయాస అంతటికీ విశ్రాంతి ఉంది. దేవుడు మనం అనుకోవచ్చు, ఈ భూలోకంలో బాగా అలసిపోతున్నాం, మాకు విశ్రాంతి కావాలి, చాలా పని చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం, విశ్రాంతి కావాలి. నిజమే, విశ్రాంతి అవసరమే. కానీ ఇక్కడ విశ్రాంతి మనకు పర్మనెంట్ విశ్రాంతి కాదు. ఇక్కడ కొంత విశ్రాంతి అంతే. కదండి, ఒక కొన్ని అవర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రయాస. భూలోక యాత్ర అంతా కూడా యాకోబు అంటాడు ఫరోతో, ఇది
జీవితకాలము యాత్రాకాలము, ప్రయాసకాలము. ఇక్కడ మనం ప్రయాస పడవలసిందే. మనము పిలుపు దేవుడిచ్చింది భూలోకంలో ప్రయాసపడాలి. శ్రమ పడుట మనం నేర్చుకోవాలి. ఎందుకనగా ఈ భూలోక జీవితము ఒక మంచి మిషనరీ ఆయన ఆఫ్రికా దేశంలో బాగా కష్టపడి సేవ చేసి తిరిగి యుఎస్కు వెళ్తున్నాడు. తన హోమ్ల్యాండ్ యుఎస్కు వెళ్తుండే యుఎస్లో ఆయన ల్యాండ్ అయ్యాడు. అది చాలా పెద్ద జనము ఉన్నారంట. ఫ్లవర్స్ తీసుకొని బోకేస్ తీసుకొని అందరూ వెయిట్ చేస్తుంటే అతను ఏమనుకున్నాడు, 25 ఏళ్ళు నేను ఆఫ్రికాలో ఉండి దేవుని కార్యము సువార్త ప్రకటించాను కదా, అందుకే ఇంతమంది అంటే నా కొరకు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారేమో అనుకొని చాలా సంతోషంగా, చాలా గర్వంతో వెళ్ళి వాళ్ళని కలుసుకొని ఆయన వెళ్తాడు. కానీ అతనికి తెలియదు, అతను ఉన్న ఓడల్నే ఒక పొలిటీషియన్ ఉన్నాడట. అయితే వీళ్ళందరూ ఇతను దాటిపోయి అతని దగ్గరికి వెళ్ళి బోకే తర్వాత ఫ్లవర్స్ అవన్నీ ఇస్తుంటే చాలా దుఃఖపడ్డాడు. ప్రభువా, 25 ఏళ్ళు ప్రయాస చేసి ఆఫ్రికాలో మిషనరీగా పోయి సేవ చేస్తే ఒక్కరు కూడా నన్ను రిసీవింగ్కి రాలేదు కదయ్యా, ఒక్కరు కూడా లేరయ్యా, నా ప్రయాస అంతా వ్యర్థమేనా? ఇదేనా నీవు నాకు ఇచ్చే రివార్డ్? ఇప్పుడు దేవుడు హృదయంలో మాట్లాడంట, నా కుమారుడా, యు ఆర్ నాట్ హోమ్. నువ్వు ఇంకా ఇంటికి రాలేదు. ఈ భూలోకంలో ఉన్న కాలం అంతా ప్రయాసనే. భూలోకంలో ఉన్న దినములన్నీ కూడా నువ్వు కష్టపడి శ్రమించాలి. నువ్వు ఇంటికి వస్తే దేర్ యూ విల్ ఫైండ్ గోల్డ్ అండ్ ప్రెషస్ స్టోన్స్ అండ్ సిల్వర్. అక్కడ మహా ఉన్నతమైన తండ్రి యొక్క విశ్రాంతి. అక్కడ మనం వాక్యంలో ప్రకటన గ్రంథంలో గమనిస్తుంటే కదండి, ముత్యాలు, వజ్రాలు అవన్నీ మనం ఇక్కడ ఎంతో ఉన్నతంగా అనుకున్న బంగారము అవన్నీ కూడా దారిలో ఉంటాయి కదా, మనం నడుస్తూ ఉంటాం. యు ఆర్ నాట్ హోమ్. నువ్వు ఇంకా ఇంటికి చేరుకోలేదు, ఇంకా ప్రయాసం ఉన్నది, ఇంకా కొన్ని దినములు ఉంది. తీరము కనిపిస్తుంది కానీ ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేయాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాస పడుతున్న వారందరితో ప్రార్థనలో ప్రయాస, పనిలో ప్రయాస, శ్రమల్లో ప్రయాస, కుటుంబ సమస్యల్లో ప్రయాస, మరి ఏ విషయాల్లో ఈ సంవత్సరం అంతా మనం ప్రయాస పడ్డామో, శ్రమించామో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితిలో నమ్మకంగా దేవుని పట్టుకొని హత్తుకొని జీవిస్తున్నాం కదా. రాత్రి పగలు, ఉదయకాలము, వేకువనే రాత్రి 2 గంటల వరకు ఎవరు చూడట్లేదేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. హీ విల్ రివార్డ్ యూ వన్ డే. ఖచ్చితంగా ఒక దినము నీకు దేవుడు గొప్ప బహుమానము, గొప్ప ఆనందము, గొప్ప ఆశీర్వాదము. బలానమ్మకమైన మంచి దాసురాల నీవు నీ జీవితకాలంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి రా, కమ్, ఐ విల్ గివ్ యూ దిస్ అని ఆ రోజు దేవుడు ఇస్తాడు. మనం అది ఆ గొప్ప నిరీక్షణతో మనము భూలోకంలో ప్రతిరోజు కూడా మనం గడపాలి. దెర్ ఇస్ అ రివార్డ్ ఫర్ మీ, మై హెవెన్లీ ఫాదర్. నా పరలోకపు తండ్రి నా కొరకు ప్రతిది రాసుకుంటున్నాడు. దావీదు మహారాజు కీర్తన రాసు కదా, నీ ప్రతి కన్నీళ్ళు నా కవిలలో దాచిపెట్టుకుని ఉన్నాను. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ టియర్ దేవుడు తన కవిలలో, తన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి ఎవరు కూడా నిరాశ పడవద్దు. మనము ఈ సంవత్సరపు అంతంలో దేవుడు చెప్తున్నాడు, డూ నాట్ బి డిస్కరేజ్డ్. భయపడవుట, నిరాశపడుట, కృంగిపోవుట అది మన పని, చింతించుట మన పని కాదు. ఎందుకంటే మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నాను. కాబట్టి ఈరోజు బలానమ్మకమైన మంచి దాసురాల అని దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చినకు మనం ప్రయాసపడదాం. ఇంకా నా కుమారుడు మారడా, నా కుమార్తె మారదా, మా కుటుంబ పరిస్థితులు ఇంతేనా, మా గొడవలు ఇంతేనా, మా ఆర్థిక ఇబ్బందులు ఇంతేనా, బిడ్డలు మారరా, లేక నా పరిస్థితి, నా ప్రయాస ఎవరు నన్ను అర్థం చేసుకోరా, ఎన్నోసార్లు మనం అనుకోవచ్చు. మనమే కృంగిపోతూ ఉండొచ్చు, బాధపడుతుండొచ్చేమో. కాదమ్మా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు కరుణించే దేవుడు, ప్రతి క్షణం చూస్తున్నాడు. సో బీ చియర్ఫుల్. ధైర్యంతో దేవుడు ఒక దినము గొప్ప బహుమానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంతో ముందుకెళ్దాం. మరి నెక్స్ట్ వర్స్ చూద్దాం. ఇంకొక కేటగిరీ, మరి ఒక దాసుడిని మనం ఇప్పుడు చూస్తున్నాం. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనివాడునై కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను,
చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పి ఆమేన్. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరి హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటే 3వ వాడు కదండి, థర్డ్ స్లేవ్, 3వ దాసుడు, 1 తలాంతు ఇచ్చినవాడు వెళ్ళి అతను దేవుణ్ణి అనగా తన యజమానుని సరిగా అర్థం చేసుకోలేదు. అతను ఒక అన్యాయస్తునిగా, కఠినుడిగా అతను నిందిస్తున్నాడు కదండి. మనం వాక్యంలో గమనిస్తుంటే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, నీవు చూడండి ఇక్కడ, ఇదిగో అతని యజమానుడు పైకి చూస్తే ఇంకా చల్లని, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొనివాడవైన కఠినుడవైన. చూడండి, విత్తని చోట కోసేవాడు, చల్లని చోట కూర్చువాడు అనగా చాలా అన్యాయం కదండి. విత్తలేదు, పంట ఎట్లా వస్తుంది? చల్లకుండా ఎలా కోస్తారు, సమకూరుస్తారు అనగా ప్రభువును లేక యజమానుని సరిగా అర్థం చేసుకోలేదు. యజమానుని కేవలం కఠినుడైన యజమానుడు అని అర్థం చేసుకున్నాడు. ఇంకా అతను చెప్పవచ్చు, అయ్యా నాకు నీ తలాంతుతో పని చేయటకు నాకు కాలేదు, లేక నేను చేయలేకపోయాను, అంటే నన్ను క్షమించయ్యా అని కూడా చెప్పట్లేదు. ఇతను చెప్పే మాట ఏంటంటే అతన్నే బ్లేమ్ చేస్తున్నాడు. అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని అక్కడ చోట కూర్చోవడం, ఆయన కఠినమైన యజమానుడు కాబట్టి నేను భయపడి గుంత తవ్వి పాతి పెట్టేశాను నీవు ఇచ్చిన తలాంతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దేవుడిచ్చిన తలాంతును రక్షణ పొందినామో అక్కడే ఉన్నాం. ప్రార్థన రాదు, వాక్యంలో లోతుగా వెళ్ళుట రాదు, బాహ్యంగా మాత్రమే దేవుడు మా ప్రభువు రక్షణ పొందాము అని చర్చ్ లిస్ట్లో మన పేర్లు ఉన్నాయేమో, కానీ దేవునికి ఏ విధంగా అయినా పనికి రాకుండా ఉన్నాం. తలాంతును గుంటలో తవ్వి పెట్టేస్తున్నాం, పూడ్చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది ఆ రీతిగా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది మనం ఇంకా దేవుణ్ణి ఎరగక, ఆయన శక్తిని లేక ఆయన ప్రేమను మనం ఎరగక కేవలం రక్షణ పొందినాము కానీ ఏది చేయట్లేదు. ఆయన పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మనము పనికిరాని వారుగా ఉన్నామేమో ఇక్కడ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అతను ఆయన్నే బ్లేమ్ చేస్తున్నాడు. నీవు అటువంటి యజమానుడు నాకు తెలుసు కాబట్టి నేను గుంటలో పెట్టాను. ఈరోజు ఎవరిని మనం పరీక్షించుకుందాం, ఏ రీతిగా మనం జీవిస్తున్నాం. మనము దేవుడిచ్చిన తలాంతును, ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. మన సమయము, మన ధనము, మన ఆరోగ్యము, మన శాలరీస్, మన జీతము, దేవుడు ఇచ్చిన జీవితకాలము, దేవుడిచ్చిన సమస్తముకు మనకు లెక్క ఇవ్వాల్సిందే. ఈ మాట మనము చదివినప్పుడు వి షుడ్ బి ఫియర్డ్, స్కేర్డ్ కదా. దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు చూస్తాడు, దేవుడికి కదా మనము అకౌంటబిలిటీ ఉన్నాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన పరిచర్యలో నమ్మకత్వం. నిజమే, చాలామంది అందరూ తమ సొంత పనులలో అందరూ బిజీగా ఉన్నారు, కానీ ప్రభువు పనిలో చాలా వెనుకబడి ఉన్నామేమో కదా. వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, మనము దేవుడిచ్చిన వీటిలో మనం ఎంత సమయము, ఎంత ధనము, మన తలాంతులు దేవుని రాజ్యవ్యాప్తికై పెడుతున్నాము. కొంతమంది బిజీ బాడీస్ అంటారు కదా, ఎప్పుడు అయ్యా ఫ్రీగా ఉన్నావా అంటారు, లేదా బిజీగా ఉన్నాయా అంటారు. సరే, రేపు ఫ్రీగా ఉంటావా అంటే రేపు చెప్పలేనయ్యా ఎలా ఉంటుందో పరిస్థితి. మరి ఎప్పుడు ఫ్రీగా ఉంటారంటే ఐ డోంట్ నో. అదే ఎప్పుడు బిజీ బాడీస్ వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే తెలియదు. ఎప్పుడు బిజీయే. తమ సొంత వాటి కొరకు ఎంతో ప్రయాసపడతామేమో. సొంత జీవితము, తర్వాత సొంత విషయాలు, డబ్బు సంపాదన, స్టేటస్ లేక ప్రమోషన్లు, ఇహలోకపరమైన వాటికి ఎంతో సంపాదించి ఎంతో సమయం వెచ్చిస్తూ మనం ఇక్కడ లోకంలో లోక అనుసారమైన వాటి కొరకై ప్రయాసపడుతున్నామేమో. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను కోల్పోతే నీకు ఏమి ప్రయోజనం? గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప ఆర్థిక ఉన్నతంగా ఉన్న వారందరూ రండి, వారి లైఫ్ ఎండ్లో చెప్పిన మాట ఏంటంటే, ఎంతో ప్రయాసపడ్డాము,
ఎంతో కష్టించాము, ఆహారము, నిద్ర, సంబంధాలు లేకుండా, ఇంకా మేము స్పెండ్ చేయాల్సిన టైం స్పెండ్ చేయకుండా ఈ యొక్క జాబ్ వెనుక, ప్రయాస వెనుక, డబ్బు వెనుక ఎంతో ప్రయాసపడ్డాము. ఇప్పుడు మాకు అర్థమవుతుంది అంతా కూడా వ్యర్థమే, అంతా వ్యర్థమే, అంతా విడిచి వెళ్ళిపోతున్నాము, ఏది కూడా తీసుకొని పోవట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కదా వెయిన్, అంతా వ్యర్థమే. దేవుడు సెలవిస్తున్నాడు, మనతో నిలిచేది, మనతో వచ్చేది, మనకు తృప్తి, ఆనందము, సాటిస్ఫాక్షన్ మనకు కలిగించేది నిత్య జీవములో మనము ఇన్వెస్ట్ కదా, మనం వేసే విత్తనమే. నిత్య జీవంలో మనము కూర్చే ధనమే. మీ ధనము ఇహలోకంలో కూర్చుకొనకూడి. ఇక్కడ చెమటయో దొంగలు తర్వాత కదండి పాడు చేస్తారు, కానీ మీ ధనము పరలోకంలో ఉంచుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు మనం వాడుతున్నామా? ఇహలోకపరమైన వాటి కొరకు ఎంత వాడినా ఒకరోజు అవి మనల్ని నిరాశపరుస్తాయి. ఒకరోజు అవన్నీ కూడా విడిచి వెళ్ళాల్సిందే. దేవుడిచ్చిన బాధ్యతలు మనం ఖచ్చితంగా చేయాలి. అవి చేస్తూ నిత్య రాజ్యానికై పాటుపడాలి. ఇక్కడ అందుకే వాక్యంలో మనం గమనిస్తుంటే యెహోవాను, దేవుణ్ణి నమ్ముకొని ఆయన యొక్క రాజ్యవ్యాప్తికి ప్రయాసపడాలి అని వాక్యంలో ఉంది. ఇక్కడ మనము నెక్స్ట్ వర్స్లో అటువంటి, అంటే మనము ఆ దాసునికి దేవుడిచ్చిన ఆ టైటిల్ ఏందండి చూడండి, మనం 26లో. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనవాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి. ఆమేన్. వాడిని ఏమంటున్నాడండి? సోమరివైన చెడ్డ దాసుడా. సోమరి దాసుడు మరియు చెడ్డ దాసుడు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, సోమరిగా ఉండే వారందరితో, లేక పర్వాలేదులే, ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది, చేద్దాంలే. చూడండి, మనకు ఎన్నో ఇక్కడ మాటలు ఉంటాయి. మనకు సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమేన్. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. చూడండి, ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన సామర్థ్యము, శక్తి, బలము, శ్రద్ధగా కష్టించి పని చేయాలి. ఏ విషయమైనా దేవుడు ఇచ్చిన ఏ పని అయినా నమ్మకత్వము దేవుడు ఈరోజు ఆయన కోరుకుంటున్నాడు కదండి. చురుగ్గా మనము ఉండాలి. చాలా చురుగ్గా ఉండేది మహా భాగ్యము, చురుకుతనము మహా భాగ్యం. కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఏ రీతిగా మనము ఈరోజు జీవిస్తున్నాం? ఈ సంవత్సరపు అంతంలో ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ మన యొక్క దినముల లెక్క, మనకు దేవుడిచ్చిన తలాంతుల లెక్క, మన యొక్క సమయము, లేక మనకు దేవుడు ఇచ్చిన ఉద్యోగాలు, ఇవన్నీ కూడా అన్ని దేవుడు సమస్తము సమకూడిగా ఆయన అనుగ్రహిస్తే మనము ఆయనకు తిరిగి ఏమిస్తున్నాం? నిత్య జీవానికై మనము ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నాం? ఈరోజు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు సంఘం ద్వారా కదా. ఇంతకుముందు వాక్యంలో చదువు చెప్పగా దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు, యెహోవా పని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. 48:10 ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు టైమ్ ఆఫ్ రివ్యూ, ఈ సంవత్సరం అంతా కూడా మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నాకు సమస్తం దయచేస్తున్నాం కదా ప్రభువా, జీవితకాలము పొడిగించినారయ్యా, ఆస్తిపాస్తులు ఇచ్చారయ్యా, ఉద్యోగం ఇచ్చారు ప్రభా, ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా, రక్షణ ఇచ్చినారు, ఆలయం ఇచ్చినారు, ఎన్నో సేవ కదా, ఎంతో సేవ ఇచ్చావయ్యా. కానీ ఇవన్నీ నేను నమ్మకంగా చేస్తున్నానా? నా సమయము, నా ధనము, నా తలాంతులు, నీవు ఇచ్చిన ప్రతి ఒక్కటి నీ కొరకు, ఇక నిత్య జీవాని కొరకు నేను ఖర్చు పెడుతున్నా లేదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ప్రతి ఒక్కరం పరీక్షించుకుందాం. ఎందుకనగా సోమరివైన చెడ్డ ఆ యొక్క దాసుని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుండి చివరిగా ఏమంటాడు చూడండి, ఇక్కడ ఆ యొక్క 28లో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చూడండి, దేవుడు మనతో చెప్తాడు ఈరోజు ఒకవేళ
తలాంతులు ఉన్నవారు, శ్రమించేవారు, కష్టపడే వారికి ఇంకా ఎక్కువగా దేవుడు ఆయన ఇస్తూ ఉంటాడు కదండి. ఈరోజు ఒక పరిచర్య దేవుడు మన పట్ల ఎంతో మేలు చేశాడు. దేవుడు ఎంతో కృప దేవుడు ఇచ్చాడు. అన్ని మనకు ఆయుష్కాలము ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు మనం ఆహారము తినుటకు, జీర్ణించుకుంటకు కృప ఇస్తున్నాడు దేవుడు. శరత్ బెంజమిన్ గారు మన సంఘ సభ్యులు నల్గొండ, ప్రతిరోజు నేను ఆయనతో వారానికి ఒకసారి ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. అయ్యా, నేను మీ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి, మీరందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు సజీవంగా ఉన్నాను. ఎప్పుడో క్యాన్సర్ 3rd స్టేజ్ వచ్చి నేను చనిపోయేవాడిని. ఒక్కొక్క ముద్ద నేను ఆహారం నోట్లో పెట్టుకుంటే ఆహారం జీర్ణం కావాలి అంటే ఒక బాక్స్, ఒక బయట ఒకటి బ్యాగ్ ఉంటుంది చిన్నది. ఆ బ్యాగ్ ద్వారా అది ఆహారము స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డైజెస్టివ్ ట్రాక్, రెక్టమ్కు వెళ్తుంది. అది ఒక్కొక్క ముద్ద తిని అది డైజెస్ట్ కావాలంటే విపరీతమైన మంట కాలిన ఆ మంట వలె ఉంటుందంట కడుపులో. ఇంతకాలం దేవా, నాకు ఇన్ని సంవత్సరాలు ఆహారము 3 పూటలు తింటా ఉన్నాను, జీర్ణం అవుతా ఉంది, తెలియకుండానే కదండి 3 సార్లు ప్లేట్ పెడతాను, తింటా ఉన్నాను. ఎప్పుడు కూడా లోపల ఇంత కార్యము అవుతా ఉందా, డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్ అంతా. కానీ ఈరోజు నేను చెప్పాలి, ఎవరు కూడా దేవుడు చేసిన మేలను, మీకు ఇచ్చిన ఈ ఆరోగ్యంను నిర్లక్ష్యము చేయకండి, తేలిగ్గా తీసుకొనకండి. దేవునికి థ్యాంక్స్ చెప్పుట మానకండి. నాకు దేవుడు ఏం చేశాడు? ఎన్నో చేశాడు దేవుడు నీకు. దేవుడు ఊపిరి జీవాన్ని నిలబెట్టాడు. దేవుడు ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు దేవుడు సమస్తము అనుగ్రహించాడండి. కాబట్టి దేవునికి మనము స్తోత్రాలు, వందనాలు మనము చెల్లించే వారం. నాన్న, నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తున్నాను కదండి. బ్రెయిన్లో డాడీకి అదొక స్ట్రోక్ వచ్చినప్పుడు ఒకటే నర్వ్, ఒక చిన్న వెయిన్ అది పల్సగా అయిపోయింది. ఈ మెడ నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్లో ఒకటే ఎన్నో నరాలు ఉంటాయంట, ఎన్నో లక్షల వెయిన్స్ ఉంటాయి. ఒక్క వెయిన్, ఆ లక్షల్లో ఒక్క వెయిన్ ప్రెస్ అయిపోయింది. అది దగ్గరికి అయిపోయి బ్లడ్ ఫ్లో కాలేదు. తర్వాత దానికే గమనిస్తే ఈ కన్ను మూసుకోవట్లేదు, ఈ లెఫ్ట్ ఐ ఇలాగే ఉంది, వాటర్ కారుతూనే ఉన్నాయి. ఎన్ని ఖర్చు పెట్టి తుడిచినా పోవట్లేదు, వాటర్ కారుతూనే ఉన్నాయి. ప్రేయర్కి కళ్ళు మూసుకుంటే కారులో డ్రైవ్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాడు కానీ కన్ను క్లోజ్ అవ్వట్లేదు. రాజేష్ వాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ. తర్వాత ఇదంతా కూడా, ఈ కాలు అంతా కూడా ఒక మొద్దులా అయిపోయింది. లోపల డ్యామేజ్ ఏం సార్ అంటే ఒక్క నర్వ్ ఆగిపోయింది, ప్రెస్ అయిపోయింది, అది ఆగిపోయింది. ఒక్క నరము కొంచెం ప్రాబ్లం వచ్చి స్టాప్ అయితే బ్లడ్ ఫ్లో మనిషి అంతా కదిలిపోతాడు. మళ్ళీ దేవుడి రోజు ఇంతకాలం మనకు అన్ని నరాలు బాగా పనిచేస్తున్నాయి, ఎక్కడ కూడా ఏ ఫ్లో స్టాప్ కాలేదు. ఎక్కడైనా దేవుడు కదా ఆయన అనుమతిస్తే
ఆయన కృప ఇస్తే దేవుడు ఇంతవరకు మనము సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి కృతజ్ఞతార్పణ చెల్లిద్దాం. మరి దేవుడు నాకు సమస్తం చేశాడు, నేను దేవుని కొరకు ఏం చేయాలి? తలాంతును పూడ్చిపెట్టను, కానీ దేవుని కొరకు ఏదో ఒక ప్రయాస చేస్తాను. ఆశ ఉండాలి, కానీ దేవుడు సమస్తము చేయగలడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆశ ఉంటే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. రాత్రి పగలు భేదమే లేదండి. ఈసారి క్రిస్మస్లో ఉదయకాలం ఎంత యాక్టివ్గా మేము చేసామో పని, రాత్రి 3 గంటలకు, రాత్రి 4 గంటలకు కూడా అంత చురుగ్గా మేము పని చేసాం. భయపడతాం మేము కూడా, ఎందుకంటే కొన్ని చోట్లకు వెళ్ళాము. అక్కడ ఈ గంజాయి డ్రగ్స్ వాళ్ళు అమ్ముతున్నారు. మాకు వాళ్ళు నిజంగా అంటే వాళ్ళు పేదవాళ్ళ, గడ్డాలు పెట్టుకొని గొంగడేసుకొని ఉంటే వాళ్ళు ఎవరో అనుకున్నాం. కానీ ప్రేయర్ చేసుకొని ధైర్యంగా మేము వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యం ఎసెన్షియల్ కిట్ ఇచ్చి, తర్వాత వాళ్ళకు బ్లాంకెట్ ఇచ్చి, పోలీస్ వారు మా వెనుక ఉన్నారు. మాకు తెలీదు ఆ వ్యక్తులు దొంగలు అని చెప్పారు. వాళ్ళు దే ఆర్ ఇది గంజాయి అమ్మేవారు. ఒక సెకండ్లో కూర్చుంటాడు వ్యక్తి, వెళ్ళి ఇద్దామంటే వ్యక్తి మాయం, కనిపించాడు. ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడే ఉండే కదా బ్లాంకెట్ తీసుకొని బ్రెడ్ బంద్ తీసుకొని పోతే వ్యక్తి లేడు. అప్పుడు వెనుక పోలీసు సైరన్ వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది వ్యక్తి గంజాయి సేల్ చేసే వ్యక్తి అంటున్నానంటే ఎంత భయంకరమైన ఈ యొక్క ప్రపంచం, ఎంత భయంకరమైన ఈ పరిస్థితుల్లో కానీ దేవుడు అనేకులకు సువార్త అందించటకు ఫస్ట్ టైం కదండి మనం వెళ్ళింది. ఆ రాత్రిపూట వెళ్ళి అక్కడ ఇచ్చే ఆ వ్యక్తులు ఎలా ఉన్నారో ఏంటో పరిస్థితి ఏం తెలియదు, కానీ వెళ్ళి వాళ్ళకు ఆహారం ఇచ్చి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, యేసయ్య ఆశీర్వదిస్తాడు, తీసుకోండి, వాటర్ తీసుకోండి, బన్ తీసుకోండి, ఈ బ్లాంకెట్ తీసుకోండి. ఆశ ఉండాలి, కానీ దేవుడు ఎన్నైనా కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు సమర్థుడు, ఇంకా అనేక కార్యములు. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన తలాంతును, అందుకే తిమోతితో పౌలు ఏమంటాడు, నీలో ఉన్న వరమును నిర్లక్ష్యం చేయకము, నీలో ఉన్న తలాంతును నిర్లక్ష్యం చేయకము, పూడ్చిపెట్టకము. ఏదో ఒక కార్యము ఈ సంవత్సరం అంతంలో ఉండగా దేవుని ఖచ్చితంగా ఒక రోజు లెక్క అప్పగించాలి. అందరం లేచి పడదామా? అందరం లేచి పడి, దేవా నీవు ఇచ్చిన వాక్యంకి నీకు స్తోత్రమయ్యా. సంవత్సరపు అంతంలో సింహాలోచన చేయటకు మా జీవితం అంతా మా ముందు ఉంచి జ్ఞాపకం చేసుకోమంటున్నారయ్యా. లార్డ్, యాజ్ వి రివ్యూ అవర్ లైఫ్, ప్రతి దినము తండ్రి మా జీవితంలో బహుమానంగా ఇస్తే, ఎన్ని దినములు తండ్రి ప్రార్థన చేయక, వాక్యం చదవకుండా, నిత్య జీవానికి ఏమీ చేయకుండా, మీ పరలోక రాజ్యానికి ఏ పనికి రాని వారంగా, పనికి మాలిన వారంగా ఉన్నామేమో తండ్రి. ఎంతో సమయం వృధా చేస్తున్నామేమో తండ్రి. ఎంతో శక్తిని, ధనమును తండ్రి ఇహలోక వాటిపై ఖర్చు పెట్టి ధనమును వృధా చేస్తున్నామేమో తండ్రి. మా సమయాన్ని, మా శక్తి సామర్థ్యాన్ని తండ్రి వృధా పరుస్తున్నామేమో తండ్రి. వాక్యంలో సెలవిస్తారు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, తలాంతులను రెట్టింపు చేయుటకు, కష్టపడుటకు, నిత్య రాజ్యమునకు వారసులగుటకు, ప్రభు అనేకులను ఆ రాజ్యంలో నడిపించుటకు, నీ ప్రేమను చెప్పుటకు తండ్రి. నిజమయ్యా, మీరు రక్షణ ఇచ్చారు, అక్కడ ఆగిపోకుండా తండ్రి ఆత్మను, పరిశుద్ధాత్మను మాలో ఇచ్చారయ్యా. ఆత్మ ఫలములు ఫలించి అనేకులు నా ఫలముల ద్వారా మీరు నడిపించుటకు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశ, నిగ్రహం అయ్యా మేము ఫలిస్తూ అనేకులకు తండ్రి మీరు నడిపించేవారిగా చేయండి తండ్రి. సంవత్సరపు అంతంలో ఉన్నామయ్యా, రక్షణ పొందినము కానీ ప్రభువా ఎక్కడికి ముందుకు వెళ్ళలేక ఆగిపోయామయ్యా. క్షమించండి తండ్రి. ఇంకొంతమంది రక్షణ పొందకుండా ఉన్నామయ్యా. మీ స్వరం వింటూనే ఉన్నాం, కానీ విని అయ్యా మేము ప్రభువా వినాశనానికి వెళ్తున్నామేమో. కరుణించండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యంలో సెలవిస్తున్నారు ప్రభా, సమస్తము నీదే కదా ప్రభా. మా ధనము, మా ఘనము, మా ఐశ్వర్యము, మా జీవము, మా శ్వాస, మా సంపద, బిడ్డలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగములు అన్నీ నీవిచ్చినదే కదా తండ్రి. ప్రభువా, నీవు ఇవ్వకుంటే ఏదో మాకు లేదయ్యా. నాయనా, మీ రాజ్యంలో బలానమ్మకం మంచి దాసురాలని పేరు పొందుటకు, మెప్పు పొందుటకయ్యా కృప మాకు దయచేయండి తండ్రి.
ఒక నిబంధన చేసుకుందాం. ఈ సంవత్సరపు అంతంలో దేవునితో నిబంధన చేసుకుందాం. శ్రమలేని ఫలితం ఉనికియగా, బలదంచు వెనుదీసి విడిపోదువా. శ్రమలేని ఫలితం ఉనికియగా, బలదంచు వెనుదీసి విడిపోదువా. జీవాంత ఫలములను భుజింపవా, నిత్య జీవాంత ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నిజమే తండ్రి, ఈ సంవత్సరపు అంతంలో ఉన్నామయ్యా. మా జీవితాల లెక్క చూచుటకయ్యా యజమానుడు ఏదైతే దాసులను పిలిచాడో తండ్రి, అయ్యా మా యుద్ధకు మీరు వస్తూ లెక్క చూచుకుంటకు తండ్రి, అయ్యా లెక్క చూచుటకయ్యా మమ్మల్ని తన మీరు ఆహ్వానిస్తుండగా ఇద్దరి మంది ప్రభావ ఏ రీతిగా మేము ప్రభావ నిలబడ్డామో తండ్రి, అయ్యా మేము తన కొరతగా లేకుండా తండ్రి, కొరగా ఉండకుండా, లేమిలో ఉండకుండా, బలహీనంగా ఉండకుండా, అయ్యా మీరు ప్రభావ తక్కడలో ప్రభావ తూచినప్పుడు తండ్రి తేలిపోకుండా నాయన కృపద ఇచ్చేయండి అయ్యా, కృపద ఇచ్చేయండి ప్రభు, కృపద ఇచ్చేయండి అయ్యా, కనికరించండి తండ్రి. మాకు ఇచ్చిన తలాంతులు, సామర్థ్యము, ఆరోగ్యము, బలము, శక్తి, జీవితము, ఉద్యోగాలు సమస్తము మీదే కదా ప్రభువా. తిరిగి మీకు ఇచ్చుటకయ్యా మీ రాజ్యవ్యాప్తికి ప్రయాసపడటకు తండ్రి కృప దయచేయమని, విన్న వాక్యానికి ఆత్మీయుని కంటే ఫలింపచేయమని, ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా సోమరువైన చెడ్డ దాసుడా, పనికిమాల దాసుడా, కట్టబడి కటిక చీకట్లో వేయండి దాసుడు అని ప్రభువా. మా ఉన్న ఏ ఒక్కరికి తండ్రి అటువంటి తీర్పు రాకుండా తండ్రి కృప దయచేయమని, సమయం ఉండగానే తీర్పు రాకముందే, లెక్క చూసి దినము రాకముందే మమ్మల్ని సరిచేయమని, నమ్మకత్వం మాకు దయచేయమని, పొరపాట్లు సరిచేయమని, లోటుపాట్లు సరిదిద్దమని, పరిశుద్ధాత్ముడా మేమంతా మాట్లాడుతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని, దాసుడు ప్రభువా దాసుని, సంఘమును, ప్రతి ఒక్కరిని ఈ రీతిగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.